ఏంటి జోష్న షాపింగ్ చేసింది అనుకుంటున్నారా? అల్లు హోల్డ్ ఆన్ 1 సెకండ్. జోష్న షాపింగ్ చేయలేదు, నాకు కొనిసి ఇచ్చింది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్ భార్గవ్ సునీత. నేనైతే మరీ మీ ముంగట ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో బేర్ హౌస్లో అయితే మనకైతే ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని చెప్పి నాకు మెసేజ్ అయితే వచ్చిందన్నమాట ఆన్లైన్లోని. సో లాస్ట్ టైం నేను ఒకసారి తీసుకునేటప్పుడు అయితే నాకు మెసేజ్ వచ్చిందన్నమాట. బేర్ హౌస్ అనేది చాలా బ్రాండెడ్ క్లాత్ స్టోర్ అన్నమాట. వన్ ఆఫ్ ది టాప్ 10లో అయితే నేనైతే ఇది బేర్ హౌస్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను అనమాట టాప్ 10లో అయితే. సో 50% ఆఫ్ ఉందని చెప్పి నేను కుక్కడపల్లిలో ఉన్న లేక్ షోర్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఉన్న 2-3 సెట్లు 4-5 సెట్లు అయితే నేను ట్రై చేసాను అన్నమాట. చూసారు కదా, నేను సెట్స్ ట్రైల్ వేసి చూసుకుంటాను. ఆ సెట్స్ అన్నీ నాకు చాలా బాగున్నాయి, చాలా ప్రీమియం అండ్ సాఫ్ట్ క్లాత్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇంతకుముందు నాకు ఎప్పుడు నేను ఎల్ సైజ్ తీసుకునేవాడిని, ఈసారి మాత్రం ఈ క్లాత్ స్టోర్లోకి వచ్చేసరికి మొత్తం నాకు అన్నీ ఎం సైజ్ పట్టింది. సో వాడు ఫిట్టింగ్ అలాగ ఉందన్నమాట. నేను ఒక 6 సెట్లు దగ్గరగా ఒక 6-7 షర్ట్స్ అయితే నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగున్నాయి. బట్ అందులో ఉన్న 3 నాకైతే నచ్చినాయి అన్నమాట. బేర్ హౌస్లో మాత్రం నాకైతే 3-4 సెట్లు నచ్చినాయి. అయితే అందులో నేను 3 మాత్రమే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి నేను పెర్ఫ్యూమ్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ బిల్లు మొత్తం నాకు వచ్చేసి అరౌండ్గా 4 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఈ 4 డ్రెస్సులకి మొత్తం 3700 అయితే అయ్యింది. అందులో మా బామర్ది అయిన వెంకటేష్ గారు అయితే నాకు మా ఆవిడ వాళ్ళ తమ్ముడు అతను మాత్రం నాకైతే ఒక 1500 రూపీస్ హెల్ప్ చేశాడు లాస్ట్ మినిట్లోని. సో ఇంకా మేము మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకొని జోష్నమ్మ చేత అయితే మాత్రం అది నేను పట్టుకుంటాను అని అనింది. మేము ప్రిఫర్ చేస్తాం కదా, బేర్ హౌస్ ఈజ్ ద బెస్ట్ క్లాత్ స్టోర్.